అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు సీనియర్ మాదిగ నాయకులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ అన్న గారు, ఏఐసిసి కార్యదర్శి అన్నగారు సంపదన్న గారు, మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం గారు, మన నాయకులు పుష్పలీలక సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు నమిల్ల సీరన్న, ఏపూరు సోమన్న, అదేవిధంగా శ్యామన్న, రాజలింగం అన్న, ఇటుకరాజు, కనకరాజు, నన్న నరసింహ, సమయ మాదిగా అన్న పేరు మర్చివాడు గుర్తుపట్టలేదు. అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మోజేస్ అన్న పొద్దున్నుంచి గమనిస్తున్నాం. ఆ గట్టు మీద ఉన్న వాళ్ళంతా కూడా ఈ గడ్డి మీదకి వచ్చారు. ఇప్పుడు ఆడ మొత్తం వదిలేసి డబ్బులు చెప్పులు మొత్తం వదిలేసి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తుంది. ఇక మనకు చంద్రశేఖర్ అన్న లేకపోతే సంపదన్న ప్రీతమే దిక్కని మొత్తం ఎక్కడిదెక్కడ వదిలేసి ఇటువైపు వచ్చిండ్రు. ఎక్కడైనా అక్కడున్నా ఇక్కడున్నా మనంతా మాదిగ వాళ్ళం. జై తెలంగాణ. మిత్రులారా, మనం అందరం ఒకటి ఆశించినాం. చేవెళ్ళ డిక్లరేషన్ లో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఖర్గే గారే పార్లమెంట్ లో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు దాన్ని పదే 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 చెప్పుకుంటూ వస్తే ఒక పెద్ద మనిషి ఫిబ్రవరి 7వ తారీఖు రేవంత్ రెడ్డి చావు డప్పు కొడతానన్నాడు. వద్దొద్దు, అప్పుడెప్పుడో నువ్వు బీజేపీతో నున్నా బీజేపీ కోట్లు ఏమన్నా సరే సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోమని చెప్పినాక నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి. దయచేసి మాదిగలకు నష్టం కలిగించొద్దంటే